అందరికీ వందనాలు. పరలోకం నుండి అపవాది ఈ భూమి మీదకి ఏ విధంగా పడద్రోయబడతాడు, అది ఎప్పుడు జరుగుతుంది? అలాగే పరలోకంలో కూడా అపవాది ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఎప్పటి వరకు కొనసాగుతాడంటే వాడు 7 ఏళ్ల శ్రమల వరకు కూడా వాడు ఆ పరలోకంలోని ఇటు భూలోకంలో కూడా కొనసాగుతాడు. అయితే ఎప్పుడు ఆ పరలోకం నుంచి పడద్రోయబడతాడో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంటి నిమిత్తమై జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడిటియు, సాతాను ఫిర్యాది అతనికి కుడిపార్శ్వం నిలువబడిటియు అతను నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలినే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. ఇక్కడ యెహోవా దూత దగ్గర యెహోషువ ఉన్నాడు. యెహోవా దూత ఎవరు? ఆ దూతే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ యెహోషువ అంటే ఐగుప్తు నుంచి కనానుకు నడిపించే మార్గ మధ్యలో ఉన్నటువంటి యెహోషువ కాదు. ఇక్కడ యెహోషువ అంటే ఎత్తబడ్డే సంఘం. ఆ సంఘాన్ని యెహోషువ అని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ సంఘం పక్కన ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఈ సందర్భం అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమలు అవగానే సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. ఈ సంఘం ఎదుట అపవాది ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు దేనికోసం చేస్తుంది అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుడు విశ్వాసుల మీద ఫిర్యాదు చేస్తుంది. ఏమనంటే, ఈ బిడ్డని నువ్వు ఎన్నుకున్నావు, అయితే నీ ఆజ్ఞలు మీరుతున్నారు అని చెప్పి మనం చేస్తున్న ప్రతి పాపాన్ని విషయమై దేవుడి దగ్గర అపవాది ఫిర్యాదు చేస్తుంది మన కోసం. మనం ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, మనం అనుకుంటున్నాం మనం ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా కేవలం దేవుడు మాత్రమే మనం చూస్తాడు అనుకుంటే అపోహ. దేవుడితో పాటు సాతాను కూడా మనం చేస్తున్న ప్రతి క్రియలను కూడా చూస్తారు. చూడబెట్టే కదా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు ఎవరి మీద చేస్తారు? ఎదటి వాళ్ళు తప్పు చేస్తే ఫిర్యాదు చేస్తారు. అంటే ఏంటి? ఈ భూమి మీద ఉన్న మనం ఏ తప్పు చేసినా సరే, ఏ పాపం చేసినా సరే, ఏ అతిక్రమం చేసినా సరే అపవాది దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తుంది. ఇదే విషయాన్ని మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మన సహోదరుల మీద నేరము మోపు అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. నేరం మోపడం అన్నా ఫిర్యాదు చేయడమన్నా ఒకటే. అంటే ఈ భూలోకంలో మనం చేస్తున్న ప్రతి అతిక్రమము విషయమై రాత్రింబగళ్ళు కూడా నేరం మోపుతూనే ఉంటాడు మన కోసం. ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎత్తబడిన సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ వెంట పెట్టుకుని సాతానుతో దాని యొక్క సమూహంతో యుద్ధం జరుగుతుంది. అంటే ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారు, దాని దూతలు అంటే మనం, మరొక వైపు సాతాను దాని యొక్క దూతలు, వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అంతిమంగా యేసుక్రీస్తు ప్రభువారు, దాని దూతలు అంటే మనం గెలుస్తాం. అపవాది భూలోకానికి పడద్రోయబడుతుంది. ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్పబడుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న. దేవుడి కొద్ది మాట దించును గాక. ఆమేన్.